అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 2021లో పూజ్య బాబూజీ గారి భండారాలో పూజ్య దాజీ గారు ఆటోమేటిజం అనేటువంటి సందేశం ఇచ్చారు. ఆ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలని ఈ ఎపిసోడ్లో హైలైట్ చేసి చెప్పుకుందాం. బాబూజీ గారు మనల్ని ప్రతినిత్యం సాధనని నిర్ధారిత సమయంలో చేసి సాధనలో ఆటోమేటిజంను సాధించాలని అన్నారు. ఏ సమయానికి చేయవలసిన పనిని ఆ సమయానికి చేయడం ఆరోగ్యానికి మంచిది. పైగా ఆ పని ఆ సమయంలో తనంత తానుగా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా మన శరీర వ్యవస్థలో జీవగడియారం ఏర్పడుతుందని అన్నారు దాజీ. ఒక పనిని ప్రతినిత్యం చేసినప్పుడు అది మన స్వభావంగా మారుతుంది. మనస్సు సహజంగా అందుకు సంసిద్ధంగా ఉంటుంది. అందుచేత ప్రతినిత్యం ఒకే సమయానికి ధ్యానం చేస్తే మనం ధ్యానంలో కష్టపడవలసిన అవసరం ఉండదు. అలవాటైపోయి ధ్యానంలోకి అప్రయత్నంగానే జారుకుంటాం. ప్రతినిత్యం ప్రతిదీ సమయానికి చేయడం ఆటోమేటిజంలో కేవలం మొదటి మెట్టే అని, నిజానికి మనం ఇంకా బాబూజీ చెప్పే ఆటోమేటిజం జోలికి రాలేదని, అయినా దీనికే కొంతమంది తాము మరబొమ్మలమైపోతామని, రోబోలమైపోతామని, అది స్వేచ్ఛగా అడ్డుపడుతుందని వాపోతూ ఉంటారని. కానీ నిజమేమిటంటే ఆటోమేటిజం మరింత స్వేచ్ఛ కలిగేలా మనల్ని సంసిద్ధులను చేస్తుందని అంటారు దాజీ. Often we might think that it's a message on practice to be elevated to a higher level of automatism, where we may practice effortless. No doubt, it's one of the goal. ఆటోమేటిజం అనేది సాధనపై సందేశమని, ఎక్కడ అభ్యాసం అప్రయత్నంగా మారుతుందో అక్కడ ఆచరణలో ఆటోమేటిజం యొక్క ఉన్నత స్థాయికి చేరుతామని, అది లక్ష్యాలలో ఒకటని దాజీ గారు అన్నారు. మనం ప్రకృతి పనితీరు గమనిస్తే అన్నీ అప్రయత్నంగానే జరుగుతున్నట్లు గ్రహిస్తాం. ఒక మబ్బు తనలోని నీటిని ఉంచుకోవాలని కానీ విడిచిపెట్టేయాలని కానీ అనుకోదు. అదలా సహజమైన రీతిలో జరిగిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే మనం చేసే పనులకు కూడా వర్తిస్తుందని వ్యోమగామి శిక్షణను ఉదాహరణగా చెప్పారు దాజీ. అతడు అంతరిక్షంలో స్వేచ్ఛగా కొనసాగాలంటే ఇక్కడ అటువంటి ఆటోమేటిజం అతని అలవాట్లలో రావాలి. అది జరగాలంటే అతడిక్కడ విపరీతంగా కష్టపడాలి. అలాగే సైకిల్ నడపడంలో, కారు నడపడంలో, ఇలా అన్నింటిలో ఆటోమేటిజం అవసరం. అందుకు ప్రాక్టీసు అవసరం. అంటే అప్రయత్న స్థితిని సాధించాలంటే చాలా ప్రయత్నం అవసరమని అన్నారు దాజీ. మనం ఈ అప్రయత్న స్థితిని, అంటే మనసు లేని స్థితిని మరో పరిపూర్ణ స్థాయికి తీసుకువెళ్ళవచ్చని, అదే పతంజలి మహర్షి చెప్పిన యోగా చిత్తవృత్తి నిరోధ అనే యోగ సూత్రం యొక్క అర్థమని దాజీ అంటారు. యోగం అంటే మనస్సు యొక్క ఎంపిక చేసుకునే కదలిక యొక్క వేగం తగ్గిపోయి చింతన పూర్తిగా ఆగిపోయే స్థితికి రావడమని దాని అర్థం. అంటే అత్యున్నత పరిపూర్ణ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నపూర్వకముగా సరిదిద్దాల్సినది ఏమీ ఉండదు. వేణుగానం చేసే విద్వాంసుణ్ణి నిద్రలేపి వేణుగానం చేయమున్నా అంతే నైపుణ్యంతో వేణుగానం చేయగలడు. ఒకానొక స్థితిలో ఆలోచనకి స్థానం లేనప్పుడు ఆలోచించేవాడు కూడా అదృశ్యమైపోతాడని మానసిక శాస్త్రం దీన్ని ఫ్లో స్టేట్ అని, లేక బీయింగ్ ఇన్ ది జోన్ అని అంటుందని దాజీ అన్నారు. అంటే నైపుణ్యం గల వ్యక్తి ఎంత లీనమైన స్థితిలో ఉంటాడంటే తన అస్తిత్వాన్నే కోల్పోయిన స్థితిలో ఉంటాడు. ఒక బాస్కెట్బాల్ ఆటగాడిని తీసుకోండి. అతడికి ఇలా వేయాలా అలా వేయాలా అని ఆలోచించే అవకాశం ఉండదు. అతడి కదలికలు వేగంగా ఉండాలి, అప్రయత్నంగా ఉండాలి. అతడు ఆటోమేటిక్ స్థితికి ఎలా చేరుకున్నాడు? ఎంతో కృషితో. అందుచేత అప్రయత్న స్థితికి రావాలంటే ఎంతో ప్రయత్నం కావాలి. ఆధ్యాత్మికతలో మన లక్ష్యమంతా చైతన్యంపై పట్టు సంపాదించడమే. చైతన్యాన్ని ఒక ఇంద్రధనస్సు అని అనుకుంటే అందులోని ఒక్కో రంగు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి చెందిన చైతన్యం. ఆ క్షణానికి మనం ఉన్న దశలో మనకు అవసరమైన చైతన్య స్థితిని
అందుబాటులోకి వచ్చే విధంగా మన ఆధ్యాత్మిక ప్రక్రియలు భౌతిక జీవనంలో కలిసిపోయేలా రూపొందించబడ్డాయి. బాబూజీయే దీనికి అద్భుత ఉదాహరణ. ఒక క్షణం ఎక్కడో ఉంటే మరో క్షణం కేంద్రంలో నిమగ్నమై ఉండేవారు. మరికొంతసేపటికి అభ్యాసులతో ఉత్సాహంగా మాట్లాడుతూ ఉండేవారు. ఆయన పనికి అవసరమైన విధంగా ఆయన చైతన్యం ఎప్పటికప్పుడు తనకు తానుగానే సర్దుకునేది. చైతన్యం యొక్క ఫలానా ఫ్రీక్వెన్సీకి చేరుకొని దాన్ని అధిగమిస్తే తప్ప మనం అనుకున్నప్పుడు ఆ చైతన్య స్థితికి మనం అందుబాటులోకి రాదు. బాస్కెట్బాల్ ఆటగాడు సరైన సమయంలో సరైన షాట్ కొట్టాలంటే ఏ విధంగా అయితే ప్రతి షాట్ని ప్రాక్టీస్ చేయాలో మనం కూడా మనకు అవసరమైన ఫ్రీక్వెన్సీ అందుబాటులోకి రావాలంటే చైతన్యం యొక్క ప్రతి స్థితిపైన పట్టు సాధించాలి. దానికి అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే ఏమిటి? అప్రయత్నంగా ఉండడం కోసం ప్రయత్నం చేయడమే. నేను చేస్తున్నాను అంటే అహంకారము అని అర్థం. ప్రయత్నంతో ధ్యానించడం వలన దానివల్ల కలిగే కర్తృత్వ భావం వలన అహం బలోపేతమై ధ్యాన ప్రయోజనం నెరవేరదు. ఆటోమేటిజం అంటే ఈ కర్తృత్వ భావనను లేక అహాన్ని మార్చడమే. అది ఎలా సాధ్యం? మనం చేసే పని మనం కాకుండా మరెవరో చేస్తున్నారని లేక మరి ఏదో చేయిస్తున్నదనే ఎరుక కలిగి ఉన్నప్పుడు అది సాధ్యపడుతుంది. కర్తృత్వ భావన కేవలం మన మనోభావనే. అందుచేత దానిని విడిచిపెట్టడం అంటే ఏమీ పని చేయకుండా ఉండడం కాదు, మనం సాక్షిలా ఉంటూ పనిచేయడమే దాని అర్థం. సాక్షి అనేవాడు ఏమీ అంటని విధంగా చెలించకుండా చుట్టూ జరిగే అనుభవాలతో గాని సంఘటనలతో గాని సంబంధం లేకుండా ఉండాలి. అయితే మన సొంత కుటుంబంలో అలా ఉండలేం కదా. అందుకే బాబూజీ కర్తృత్వ భావాలలో ఉండే లోటుపాట్లను అధిగమించి ఇలా ఒక తేలికైన మార్గాన్ని సూచించారు. But other activities of life, sleeping, eating, should be regularized to a large extent. ఈ మార్గంలో మనకు కర్తృత్వం ఉంటుంది, కానీ మనం చేసే కర్మలు వారికి సమర్పిస్తూ జీవిస్తాం. అదే భక్తి మార్గం. దీన్నే నిరంతర స్మరణ సాధనని కూడా అంటాం. ప్రతి చైతన్య స్థితిపై పట్టు సాధించడానికి ఏఈఐఓయుల పద్ధతిని అనుసరించాలి. ఏఈఐఓయు అంటే ఆధ్యాత్మిక స్థితిని సంపాదించడం, దానిపై దృష్టిని సారించడం ద్వారా దానికి జీవం పోయడం, ఆ స్థితిని ఆస్వాదించడం, ఆ స్థితిని లోపలికి గ్రహించడం, ఆ స్థితిలో లయమైపోవడం. ఈ పద్ధతి ద్వారా ఆధ్యాత్మిక స్థితులను ఉపచేతనంలోనికి విలీనం చేసుకోవడం వలన మరియు మరో ప్రధాన ప్రక్రియ నిర్మలీకరణ పాటించడం వలన ఆటోమేటిజం సంభవిస్తుంది. అలాగే బాహ్య స్థితిని శృతి చేయడం ద్వారా అంతరంగ స్థితిని శృతి చేసుకోవడాన్ని బాబూజీ మనకి నేర్పారు. ప్రేమించే వ్యక్తిని మనం స్మరిస్తాం కనుక ఈ పద్ధతిని తిరగేసి మనం ప్రేమించాలనుకునే వ్యక్తి పట్ల ప్రేమ కలగడం కోసం ఆ వ్యక్తిని స్మరిద్దామని అన్నారు బాబూజీ. అలాగే ఎవరిలోనైనా తపన లేకపోతే తపనను కృత్రిమంగానైనా అనుకరిస్తే ఏదో ఒక రోజు అది నిజమవుతుందని అన్నారు. మనం ప్రయత్నించే క్రమంలో మన ప్రయత్నాలు సూక్ష్మంగా మారి మనకేదో శక్తి ఆసరాగా ఉందని, మన చేతలన్నీ కూడా ఎవరో సూచిస్తున్నట్లు జరుగుతున్నాయని కనుగొంటాం. అందుచేత ఆ ఉన్నత శక్తి కర్తని మనం కాదని గ్రహిస్తాం. ఆ శక్తి మన మాస్టరే అని, ఆయనే కర్త అని భావించవచ్చని దాది అంటారు. అప్పుడు మన కళ్ళ ముందు విచ్చుకుంటున్న అద్భుత కార్యానికి మనం కేవలం సాక్షిగా ఉంటాం. అయినప్పటికీ ఇంకా ఆటోమేటిజం పూర్తిగా అందుకోలేదని చివరికి సాక్షికి సంబంధించిన గుర్తింపు కూడా అదృశ్యమైపోతుంది. ఇక కర్త అంటూ ఎవరూ ఉండరు, మాస్టర్తో సహా. అలా ఏమీ లేకపోయినప్పటికీ పనులు అప్రయత్నంగా కొనసాగిపోతూ ఉంటాయి. ఈ స్థితినే తుర్యాతీత స్థితి అంటారు. ఏ అవరోధాలు లేకుండా పని తనంత తానుగా ప్రవహిస్తూ పోతూ ఉంటుంది. మనం మాత్రం మనం చేరిన చైతన్యం ఫ్రీక్వెన్సీలో మునిగిపోయిన స్థితిలోనే కొనసాగుతూ ఉంటాం. యాత్రలో ముందుకు సాగుతున్న కొలది ఉన్నత ఫ్రీక్వెన్సీల్లో ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ఈ స్థితి తటస్థమవుతుందని దాజీ గారు అంటారు. దాజీ గారు ఏప్రిల్ 2022లో ఇచ్చిన సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.